are living in times such as, like, ఎంత ఘోరమైన బలాత్కారము, అలాగే సాతాను యొక్క చీకటి ప్రభుత్వము పనిచేయుచున్న సమయములలో మనం జీవిస్తున్నాము. అయితే ఇటువంటి సమయములలో దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా లోకములో చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి లోకమును కమ్ముచున్నది. అయితే యెహోవా మన మీద ప్రకాశించెను. ఆమేన్. ఆయన వెలుగు నీ మీద నా మీద ప్రకాశించి ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం వెలుగుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. మనం పిరికిగా ఉండడానికి కాదు, మనం చీకటిగా ఉండడానికి కాదు. హల్లెలూయా. స్తోత్రం. నీ యొక్క వెలుగు కనబడినట్లు కొంచెం కింద కాదు, కానీ అందరు కనబడే స్థలంలో పెట్టమంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ యొక్క వెలుగు, నీవు కొండ మీద పట్టణం వల్లే ఉండడానికి ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. నీ వెలుగు అనేకులకు కనబడలాగున నీ యొక్క జీవితము దేవుడు చేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లాస్ట్ వీక్ చాలా ఘోరమైన సంఘటన జరిగింది. మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్ వరల్డ్కి తెలిసి ఉండవచ్చు. చార్లీ కర్క్ గారు హతసాక్షిగా అయ్యారు. అండ్ ఆయన యేసయ్య సువార్త ప్రకటించి, అలాగే యేసయ్య యొక్క సత్యము, దేవుని వాక్యం యొక్క సత్యము కొరకు నిలబడి ధైర్యంగా కాలేజీలు తిరుగుతూ ఆయన బోధించేవాడు, వాదన చేసేవాడు, తర్కం చేసేవాడు. తర్కిస్తూ ఉండగా ఆయనకు నచ్చని, ఆయన వాదమును నచ్చని శక్తులు ఆయనను చంపడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ దాంట్లో ఆయన చనిపోయాడు. అయితే దేవుని యొక్క వాక్యము చనిపోదు, దేవుని యొక్క సత్యము చనిపోదు. ఆయన వాక్యం అక్షయమైనది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. The best thing about God is, his word is, this word multiplies and the word increases. Amen. Hallelujah. వాక్యము విత్తనము కాబట్టి అది ఎప్పుడు చనిపోదు. అది పాతి పెట్టబడి నాటబడుతుంది. నాటబడినప్పుడు విస్తారమైన ఫలముగా, విస్తారమైన పంటగా అది మార్చబడుతుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. And we are filled with grief. I was filled with grief all these 3 days. గత 3 రోజులుగా ఎంతో దుఃఖముతో ఉన్నప్పటికీ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన వాడు. దేవుడు ఆ యొక్క కుటుంబమును, అలాగే విడబడ్డ చిన్న బిడ్డలిద్దరిని దేవుడు ఆదరించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అండ్ I was actually, ఇదే నా మనసులో తిరుగుతుంది ప్రతి దినమంతా కూడా. బట్ గాడ్ స్పోక్ టు మీ అండ్ యూ హ్యావ్ టు ప్రీచ్ దిస్ టు ద చర్చ్ ఇన్ దిస్ టైమ్స్. ఆమేన్. హల్లెలూయా. ఇటువంటి సమయాల్లో మనము దుఃఖంతో ఉండడం కాదు, కానీ దేవుని కొరకు ఆనందంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. టుడే మై స్క్రిప్చర్స్ కమ్స్ ఫ్రమ్ Hebrews chapter 1 verse 9 onwards. ఇది మన లేఖన భాగము ధ్యానించుకోవడానికి మన కీర్తన చదువుకున్న కీర్తనలో నుంచి వెళ్తాము. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1:9 అధ్యాయం 9వ వచనం మన మూల భాగముగా తీసుకుందాం. హల్లెలూయా. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరం కలిసి చదువుదామా ఈ మాట? ఓకే, ద కౌంట్ ఆఫ్ 1 2 3. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ గాడ్ హేట్స్ వికెడ్నెస్. దుర్నీతిని ఆయన ద్వేషించువాడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నౌ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ ఇస్ ద గేట్వే ఆఫ్ ఆల్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా. నీతి అనే వరము, నీతి అనే దానము, నీతి అనే దానము పరిశుద్ధాత్మ వరములన్నిటికీ ఇది ఒక
ఒక ముఖద్వారం వలె ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీతి అనే వరములో నుంచి అన్ని వరాల్లోనికి మనం అడుగు పెట్టగలుగుతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము దేవుని యొద్ద నుంచి మనము పాపమును బట్టి దుర్నీతి మనలోనికి వచ్చింది, దాన్ని బట్టి దేవుని ఎదుట నిలబడని స్థితిలోనికి మనం వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రము యొక్క నీతిని నెరవేర్చిన వాడై ఆయన మన పాపముల నిమిత్తము మరణించి మూడో దినాన ఆయన తిరిగి లేచుట ద్వారా ఆయన చేసిన యొక్క బలియాగమందు విశ్వసించు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నీతి ఉచితముగా ఇవ్వబడుతున్నది. ఇది సువార్త. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీతిమంతుడిగా జీవించి ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చి ఉన్నాడు. ధర్మశాస్త్రము యొక్క నీతి ఆయన నెరవేర్చి ఆ నీతిని విశ్వాసము ద్వారా నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఆ యొక్క నీతి యందు, ఆయన సత్యము యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ నీతి నీవు స్వీకరిస్తున్నావు, ఆ నీతిని నీవు పొందుకుంటున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో నీతిలో నుంచి మనకి వచ్చే ఇంకొక ఆశీర్వాదం ఏంటిదంటే ఆనందము, సంతోషము, సమాధానం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు, దుర్నీతిని ద్వేషిస్తున్నాడు. అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే, ప్రైజ్ ద లార్డ్, సో నీవు నీతిని ప్రేమించే వాడివిగా ఉన్నావు. యేసు యొద్దకు వచ్చిన నీవు నీతిని ధరించిన వాడిగా ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. నీతి మంతులుగా చేసెను యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము. ఆమేన్. యేసు రక్తము నిన్ను నీతిమంతుడిగా చేసి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. చెప్పు, యేసు రక్తము నన్ను నీతిమంతుడిగా చేసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచుటను బట్టి నేను నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నాను. నా క్రియల్ని బట్టి కాదు, నా యొక్క నేను చేయగలిగిన ఏ త్యాగమును బట్టి కాదు, కానీ ఆయన సత్యము యందు, ఆయన బలియాగము యందు నేను విశ్వాసం ఉంచుట ద్వారా నీవు నేను నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నౌ నీతిని ప్రేమించుట ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మనం నీతిని ధరించిన వారికి ఆయన ఇంకో వరాన్ని ఇస్తున్నాడు. ఏంటిది? ఆయన మనం అందరికంటే హెచ్చుగా ఉండునట్లు. ప్రైజ్ ద లార్డ్. నీ తోటి వారందరిలో నీవు ప్రత్యేకించబడినట్లు. ఆమేన్, హల్లెలూయా. 1000 మంది ఉన్నా ఆ 1000 మందిలో నీకు ప్రత్యేక దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను ప్రత్యేకపరిచేది ఏంటి? నిన్ను ప్రత్యేకపరిచేది ఏంటిదంటే నీ యొక్క ఆనంద తైలాభిషేకము. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క ఆనంద తైలాభిషేకము. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు, నజరైన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు? దేవుడు శక్తితోనూ ఆత్మతోనూ ఆయన అభిషేకించను గనక ఆయన మేలు చేయుచు అపవాది ద్వారా పీడింపబడుచున్న వారందరినీ ఆయన స్వస్థపరుస్తూ సంచరించుచు ఉండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ అభిషేకముతో అభిషేకించబడి ఉన్నారు. ఆమేన్. దేవుడు యేసయ్యను అభిషేకించినప్పుడు ఆ అభిషేకించిన అభిషేక తైలం ఏంటిది? ఆనంద తైలాభిషేకము. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఆయన 1వ అధ్యాయం మొత్తం యేసుక్రీస్తు ప్రభువారి గురించి, 2వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. ఆమేన్. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్న అభిషేకం ఏంటిది? ఆనంద తైలాభిషేకము. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఆనంద తైలాభిషేకముతో ఆయన ఆయన దేవుని ద్వారా ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడిన వాడే ఆయన మేలు చేయుచు అపవాది ద్వారా పీడింపబడుచున్న వారందరినీ కూడా స్వస్థపరుస్తూ సంచరించాడు. ఆమేన్. అపోస్తులు 10:38. ఆమేన్. సో ఈ యొక్క ఆనంద తైలాభిషేకం ఏం చేస్తుందంటే అపవాది యొక్క కాళ్ళను విరగొడుతుంది, రోగములను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనతల్ని తీసివేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్, హల్లెలూయా. సో ద ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్, ఈ యొక్క ఆనంద తైలాభిషేకం మనల్ని ఏం చేస్తుందంటే దేవుని కొరకు విజయవంతమైన జీవితము జీవించడానికి సహాయం చేస్తుంది. ఆమేన్,
హల్లెలూయా. దేవుని కార్యములలో ముందుకు వెళ్ళుటకు మనల్ని నడిపించేదిగా ఈ యొక్క ఆనంద తైలాభిషేకం ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క తైలముతో అభిషేకించబడి ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేయుచు అపవాది ద్వారా పీడింపబడుచున్న వారందరినీ స్వస్థపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. సో అందరిలో నుంచి ఆయనను ప్రత్యేకపరిచింది ఏంటిదంటే ఆయన మీద ఉన్న తైలాభిషేకము. హల్లెలూయా. నీ తోటి వారందరిలో నిన్ను హెచ్చించినట్లుగా. స్తోత్రం. ఆమేన్. సో అదే తైలాభిషేకం దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అందరికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనంద తైలాభిషేకము దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కనుక చూస్తే 8వ వచనంలో ద genuineness of your faith being much more precious than gold that perishes through it, though it is tested by fire, may be found to praise, honor and glory at the revelation of Jesus Christ. అగ్ని పరీక్ష వలన కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత నిలిచినదై. ఆగును. నెక్స్ట్ వర్స్. ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో విశ్వాసము దేని యందు ఉంచుట ద్వారా, యేసు యందు విశ్వాసం ఉంచుట ద్వారా. ఇక్కడ చూస్తున్నా మీ యొక్క విశ్వాసము నాకు ఫలం ఇది. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య యందు విశ్వాసం ఉంచుట ద్వారా దాని యొక్క ఫలం ఏంటిదంటే అనగా ఆత్మరక్షణను పొందుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ పాపముల నుంచి నీ విడిపించబడి నీ యొక్క ఆత్మ రక్షించబడుతున్నది. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య యందు నీ విశ్వాసం ఉంచుట ద్వారా నీవు రక్షణ పొంది ఉన్నావు. పాపం యొక్క ప్రభుత్వము నుంచి నీ విడిపించబడి ఉన్నావు. ఆమేన్. దీని ద్వారా మనం ఏం జరుగుతుంది, ఆత్మ రక్షణ పొందిన వారమై చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారమై. హల్లెలూయా. దిస్ ఇస్ జాయ్ అన్స్పీకబుల్. నువ్వు మాట్లాడలేనటువంటి, నువ్వు లేదా మాటలో వర్ణించలేనటువంటి సంతోషం ఈ సంతోషం. ప్రైజ్ ద లార్డ్. అది రక్షణ ద్వారా వచ్చే సంతోషము. యేసయ్యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన నీకు నీతిమంతుడిగా చేయుట ద్వారా నీలో వచ్చే ఆనందము, నీలో వచ్చే సంతోషము చెప్పనాశక్యమైన సంతోషము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. You have to realize this. This is the greatest miracle that you can have in your life. నీ జీవితంలో నువ్వు పొందుకోగలిగిన అత్యున్నతమైన వరము లేదా అద్భుతం ఏంటిదంటే నీవు రక్షణ పొందడము. ఆమేన్. హల్లెలూయా. సో ఇంత గొప్ప వరమును, ఇంత గొప్ప అద్భుతం మన జీవితంలో జరుగుట ద్వారా, ఎప్పుడైనా ఏదైనా అద్భుతం జరిగితే ఏమొస్తుంది? ఆనందం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన రక్షణ అనే అద్భుతము గురించి, ఆ అద్భుతము మన కళ్ళ ఎదుట నుంచి తొలగిపోకూడదు. మనం ఎటు విధమైన పాపంలో ఉంటేమో దేవుడు మనల్ని ఎలాగూ నీతిమంతులుగా చేసి ఉన్నాడో ఆ యొక్క అద్భుతము, యేసు యందు ఉన్న అద్భుతము, ఆయన యందు విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఈ అద్భుతం మన కళ్ళ ముందు నుంచి ఎప్పుడు వెళ్ళిపోకూడదు. ఈ అద్భుతం కనుక మన కళ్ళ ముందుంటే చెప్పనాశక్యమైన ఆనందం మన హృదయంలో ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆయన చేసిన కార్యములు మన కళ్ళ ముందు ఎప్పుడు ఉంటే కనుక మన హృదయం ఎప్పుడు సంతోషముతో ఉప్పొంగుతూ ఉంటుంది.
ఆమేన్. ఆయన చేసిన కార్యములను మనం అనేక మార్లు లక్ష్యము ఉంచము కాబట్టే ఎప్పుడు జరగని వాటి గురించి గునుగుతూ ఉంటాము, సణుగుతూ ఉంటాము, కృతజ్ఞత లేని వారిగా ఉంటాము. అయితే మన జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా నీవు ఆయన రక్షణ జ్ఞానములో వచ్చావంటే, నీవు రక్షించబడి ఉన్నావంటే, దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ యు నీడ్ టు బీ హ్యాపీ. ఆమేన్, హల్లెలూయా. నీవు సంతోషించడానికి కావలసిన ఒకే ఒక కారణం ఏంటిదంటే నీవు రక్షణ పొంది ఉన్నావు. ఆమేన్. దానికి మించిన కారణము నీకు అవసరం లేదు. బలహీనంగా ఉన్నా, రోగంగా ఉన్నా, మంచం మీద పడి ఉన్నా, అప్పుల్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నీవు రక్షణ పొంది ఉన్నావు కదా. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ యూ నీడ్. ఆ ఒక్క విషయమును బట్టి నీవు చెప్పన సఖ్యమైన ఆనందము కలిగి ఉండవచ్చు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Hallelujah. Set your eyes on what God has done. ఆయన చేసిన కార్యం పైన మన కళ్ళు ఉంచుదాము. హల్లెలూయా. ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ. హల్లెలూయా. ఎంత గొప్ప రక్షణ. స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప రక్షణ ఇది, ఎంత గొప్ప అద్భుతము. హల్లెలూయా. పాపంతో నిండుకున్నవాడు దేవుని కుమారుడు అవుట ఎంత గొప్ప అద్భుతము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఈ మాట చెప్తుంటే మీ యొక్క ముఖం కొంచెం ఆనందంతో నిండుతుంది అనుకున్నాను, కానీ చాలా విచారంగా చూస్తూ ఉన్నారు చాలా మంది. Come on, hallelujah. He says joy that is unspeakable. మహిమ యుక్తమైన సంతోషము. ప్రైజ్ ద లార్డ్. దాని తర్వాత ఏముంది? మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. హల్లెలూయా. సో ఈ యొక్క సంతోషం, దిస్ జాయ్ ఈజ్ ద గ్లోరియస్ జాయ్. ఆమేన్. మహిమతో నిండిన ఆనందం ఇది. ప్రైజ్ ద లార్డ్. మహిమతో నిండిన ఆనందము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. See, we don't need anything else to be joyful. ప్రతి ఉదయాన్న నీవు రక్షించబడి దేవుని కుమారుడవని ఎరిగి దీని మీద నీ మనస్సు ఉంటే అదొక్క రీజన్ చాలు నీవు సంతోషించడానికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో when the gospel comes to us, that is the good news. అందుకే ఇది సువార్త. సువార్త అంటే మంచి వార్త. మంచి వార్త సంతోషమునిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు దూత వచ్చి ఏం చేసి ఉన్నాడు? లోకమునకు ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషమైన సువర్తమానము, ప్రజలందరికీ మహా సంతోషము కలుగజేసే సువార్త ఇది. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు లూకా 8:18 అంటాడు. హల్లెలూయా. ఆయన వచ్చి ఈ మాటలు ఈ దినాన మీ ఎదుట నెరవేర్చబడి ఉన్నది. ఏంటిది? ప్రభువా యెహోవా ఆత్మ ఆయన దీనులకు సువార్తమానం ప్రకటించు, ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దుఃఖంలో ఉన్న వారికి స్తోత్రం. ప్రైజ్. చదవండి వేగంగా. 4:18 ఉన్నది. నన్ను అభిషేకించెను. ప్రకటించుటకును, విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. స్తోత్రం. సో ఆయన మీద ఏమున్నది? దేవుని ఆత్మ ఉన్నది, దేవుని తైలాభిషేకం ఉన్నది. ఆయన ఆ అభిషేకం ఉండటం ద్వారా ఆయన పలుకుతున్న మాటలు మనం చూస్తున్నాం. ఈ యొక్క మాటలు ఇంకా స్పష్టంగా యెషయా ప్రవచన గ్రంథం 61 ఉంటుంది. 61 మొదటి 3-4 వచనాల్లో కనుక చూస్తే అక్కడ దుఃఖించు వారి కొరకు, కన్నీరు కారుస్తున్న వారి కొరకు ఆయన ఏం విడుదల చేయడానికి వచ్చి ఉన్నాడో ఆ సువార్తతోనే ఆయన వచ్చి ఉన్నాడు. ఆమేన్. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి, సియోన్లో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రము దుఃఖిస్తున్న వారికి ఏమిస్తున్నాడు? హీస్ గివింగ్ ద గార్మెంట్ ఆఫ్ ప్రైజ్. ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేయడానికి నేను వచ్చాను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే నీ యొక్క గెటప్ని మొత్తం మార్చడానికి వచ్చాను. హల్లెలూయా. స్తోత్రం. కొంతమంది తిడతారు కదా ఏడుపు ముఖం అని. హల్లెలూయా. ఏడుపు ముఖాన్ని తీసి నవ్వు ముఖాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
సో ఆయన నేను ఎందుకు వచ్చాను, నీ యొక్క ఏడుపు ముఖము, నీ యొక్క ఏడుపు జీవితము, నీ యొక్క దుఃఖ దినములు అన్ని కూడా మారిపోవడానికి నేను వచ్చి ఉన్నాను. ఇది సువార్త. బూడిదకు ప్రతిగా పూదండును, దుఃఖమునకు ప్రతిగా, హల్లెలూయా, దుఃఖానికి ప్రతిగా ఆయన ఏమిస్తున్నాడు చెప్పండి? ఆనంద తైలాభిషేకము, ఆనంద తైలముని ఇస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. దిస్ ఇస్ ద ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్. ఆమేన్. సో త్రూ ద గాస్పెల్, అంటే సువార్త వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆనంద తైలాన్ని కూడా ఇచ్చాడు సువార్తలో. ఆమేన్, ఆమేన్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. మనం చాలాసార్లు బాధలో ఉంటాం, కానీ మన దగ్గర ఉన్న ఆనంద తైలాన్ని మర్చిపోతాం. ఇట్ ఈస్ నాట్ దట్ వీ డోంట్ ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ దాట్. మన దగ్గర ఆనందం లేదని కాదు, మన మనసు ఆనందం మీద ఉంచము. ఆయన మనలో చేసిన వాటి యందు మనం ఆనందించుట నేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నూతన ఉత్సాహం పుట్టుకొస్తుంది, నూతన బలం పుట్టుకొస్తుంది. హల్లెలూయా. యెహోవా యందు ఆనందించుట ద్వారా, హల్లెలూయా, నూతన బలము. నెహెమ్యాలో ఉంటుంది కదా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా యందు ఆనందించుట ద్వారా నూతన బలం వస్తుంది. 37వ కీర్తన 3వ వచనం అనుకుంటా, డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. నువ్వు యెహోవా యందు ఆనందించినప్పుడు ఆయన యొక్క హృదయ వాంఛలన్నిటినీ తీర్చువాడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఆయన యందు, ఆయన చేసిన క్రియ యందు మనం ఆనందించుట నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన చేసిన వాటి యందు ఆనందించాలి. ఆయన ఇచ్చిన ఈ యొక్క రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన సంఘమును బట్టి, ఆయన ఇచ్చిన ఈ యొక్క మంచి వాతావరణం. అంటే అనేక దేశాల్లో సంఘముగా ఇలా కలుసుకునే వాతావరణం లేదు. ఆమేన్, హల్లెలూయా. ద లిటిల్ థింగ్స్ దట్ we get to enjoy. అనేక దేశాలు అవసరం లేదు. ఇఫ్ యూ గో టు ఛత్తీస్గఢ్, కొంచెం పైకి పోతే, మన స్టేట్ నుంచి కొంచెం పైకి పోతే, ఇంకా కొన్ని స్టేట్స్లో పోతే, ఎన్ని వీడియోస్ మీరు చూస్తే కనుక ఇన్స్టాగ్రామ్లో ఎన్ని చర్చెస్ అటాక్ అవుతున్నాయో. దే డోంట్ హ్యావ్ ఫ్రీడమ్. మొన్న ఒక చర్చ్ వాళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని దే వర్ సింగింగ్ సాంగ్స్ బికాజ్ వాళ్ళ చర్చ్ని అటాక్ చేస్తున్నారు. హల్లెలూయా. మనకి మంచి స్థలము దేవుడు ఇచ్చాడు. హౌ ఆర్ వి, మనం దేవుని యొక్క మందిరంలో అడుగు పెడుతున్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఉండాలి ఆయన ఆరాధించడానికి. స్తోత్రం. వి ఫర్గెట్ ద థింగ్స్ దట్ గాడ్ హస్ డన్. దేవుడు చేసిన కార్యములను మనం మర్చిపోవటం ద్వారా కృతజ్ఞత లేకుండా ఉంటూ ఉన్నాము. ఆయన ఆనందాన్ని అనుభవించలేకుండా ఉంటున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో, స్తోత్రం, ఆయన చేసిన ఉపకారాలని నువ్వు మర్చిపోతే ఆనందం తొలగిపోతుంది. ఆయన చేసిన ఉపకారాలని కళ్ళు ముందు ఉంచుకుంటే, హల్లెలూయా, స్తోత్రం, ఆనందం నీలో నుంచి పొంగుతుంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో మన కళ్ళ ముందు ఆయనను పెట్టుకోవాలి. మనం చూసాం కదా కీర్తన, ఇప్పుడే 16వ కీర్తన 11వ వచనం, సదాకాలం నేను 8వ వచనం, యెహోవా, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. హల్లెలూయా. కాబట్టి నేను కదల్చబడను. తర్వాత, అందువలన నా హృదయము, స్తోత్రం, స్తోత్రం. ఎందుకు? ఆయన నాతో ఉన్నాడు కాబట్టి నా హృదయం సంతోషిస్తుంది. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. మనసు దేవుని మీద ఉంచండి, వాక్యం మీద ఉంచండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన నాతో ఉన్నాడు కాబట్టి నా హృదయం సంతోషిస్తుంది. ఆయన నీతోనుంటే, నీ కళ్ళు ఆయన మీద ఉండి ఆయన నీతోనుంటే నువ్వు సంతోషిస్తావు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. యేసయ్య ఏం వాగ్దానం చేశాడు? నేను ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనకు తోడు. హల్లెలూయా. నేను సదాకాలం నీకు తోడుగా ఉంటాను. ఆమేన్, hallelujah. Do you need a reason to be, any more reasons to be joyful than that? నీకు దానికి మించిన విషయం ఏమన్నా కావాలా ఆయన యందు ఆనందించడానికి? సదాకాలము నేను యెహోవా యందు గురి నింపుకొని ఉన్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. అందువలన, బికాస్ హీ ఈజ్ విత్ యూ, ఆయన నీతోనున్నాడు కాబట్టి నువ్వు సంతోషించాలి. హల్లెలూయా. ఆయన నీతోనున్నాడు కాబట్టి నువ్వు ఆనందించాలి. ఆమేన్,
స్తోత్రం. జలముల్లో పడి నువ్వు వెళ్ళినప్పుడు ఆయన నీతో నడుస్తున్నాడు కాబట్టి నువ్వు సంతోషించాలి. జలములను బట్టి వణికిపోవడం కాదు, దాంట్లో సంతోషించాలి. ఆయన నీతో ఉన్నాడు కాబట్టి. స్తోత్రం. తర్వాత అందువలన కాదు, అదే వచనం, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన నీతో ఉంటే ఏమవుతుంది? నీ హృదయం సంతోషిస్తుంది, నీ ఆత్మ హర్షిస్తుంది. హల్లెలూయా. He will make your spirit joyful and light so that songs will come out of you. Amen. Hallelujah. Songs actually come out of a merry heart. Amen. Hallelujah. A joyful noise comes out of a merry heart. Amen. Hallelujah. సంతోష గీతము, ఉత్సాహ ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది అంటే సంతోషముతో హృదయము నింపబడినప్పుడు ఉత్సాహ ధ్వని నోట్లో నుంచి వస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో వెన్ యు ఆర్ కమింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మందిరానికి వస్తుంటే నువ్వు తెలుసుకోవాల్సింది, దేవా నువ్వు నన్ను రక్షించినందుకు వందనాలు. హల్లెలూయా. నువ్వు నా తోడున్నందుకు స్తోత్రం. నా మనసు నీ పైన పెట్టుకుంటున్నా. నీవు నా కొరకు మరణించి నన్ను నీతిమంతునిగా చేసి ఉన్నావు, నన్ను రక్షించి ఉన్నావు. కాబట్టి చెప్పన సఖ్యమైన మహిమయుక్తమైన సంతోషముతో నేను నింపబడి నీ అందు నేను ఆనందిస్తూ ఉన్నాను ఈ దినాన. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాతోనున్నావు కాబట్టి నేను కదల్చబడను, నేను కదల్చబడను. నా హృదయం సంతోషిస్తున్నది, నా ఆత్మ నీలో హర్షించుచు ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. చూడండి, తర్వాత నా శరీరము కూడా సురక్షితముగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దట్ కమ్స్ ఫ్రమ్ కీపింగ్ యువర్ గేజ్. ఐ మీన్ నీ యొక్క దృష్టి ఎప్పుడు కూడా దేవుని మీద ఉండుట, ఆయన చేసిన వాటిని జ్ఞాపకము చేసుకునే తత్వంలో నుంచి ఇవన్నీ కూడా ఊట వలె ఉబుకుంటూ వస్తాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మన మనసు దేని మీద ఇస్తున్నామో అది చాలా ప్రాముఖ్యము. ఆయన చేసిన వాటిని మన జ్ఞాపకం చేసుకుంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించిన వాడు, కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపజేసిన వాడు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పక్షిరాజు యవనం వల్ల నీ యొక్క యవనము క్రొత్త దగ్గుచుండునట్లు ఆయన మేలుతో నీ హృదయమును దేన్ని నింపుతున్నాడు? హృదయమును మేలుతో నింపు. దేవుడు నీ దేవుడు. ప్రైజ్ ద లార్డ్. సో నీ యొక్క యవనము నూతన పరచబడుతుంది ఎప్పుడు? హృదయము సంతోషించినప్పుడు. హృదయం దేని ద్వారా సంతోషిస్తుంది? నీ యొక్క మనసు, నీ యొక్క దృష్టి సదాకాలం యెహోవా వైపు నిలిపి ఉండుటను బట్టి. అందువలన నా హృదయము సంతోషించెను, నా ఆత్మ హర్షించెను, నా యొక్క శరీరము సురక్షితముగా నివసించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేహంలోని ప్రతి అణువు సురక్షితముగా ఉంటుంది నీ యొక్క మనసు సరిగ్గా ఉంటే. నీ మనసు ఆయన యందు ఆనందిస్తే. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. One of the studies, scientific research law, one of the studies said 87% of the diseases come because of negative thinking. 87% రోగము చింతను బట్టి వస్తున్నదంట, చింతించుటను బట్టి. ఆయన ఏమంటుండే? యెహోవా యందు ఆనందించండి, అప్పుడు ఆయన మీ యొక్క హృదయములను లేదా అప్పుడు మీ హృదయ వాంఛలను ఆయన నెరవేరుస్తానంటున్నాడు కదా. హల్లెలూయా. సో చింతించుట ద్వారా నువ్వు నీ యొక్క జీవితంలో ఒక రోజునైనా పొడిగించుకోగలవా? కానీ ఆయన యందు ఆనందించుట ద్వారా పొడిగించుకోగలుగుతున్నావు. స్తోత్రం. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. స్తోత్రం. ఇఫ్ యూ వాంట్ టు బి యంగ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. నువ్వు యవనంగా కనబడాలంటే దేవుని యందు ఆనందించు. దట్ ఈస్ ద సీక్రెట్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవి అండర్స్టాండింగ్. సో సువార్త వచ్చినప్పుడే మనకు ఆనందం వచ్చింది. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 8వ వచనంలో కనుక చూస్తే, నా ఫిలిప్ వెంట్ టు సమరయాలోనికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన 4వ వచనము 5వ వచనంలో సువార్త తీసుకొని సమరయలోనికి అడుగు పెడతాడు. 8వ వచనంలోనికి వచ్చేటప్పటికి ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఏమైంది? ఆ పట్టణములో ఏం జరిగింది చెప్పండి? ఎక్కడ? మందిరంలోనా? ఒక ఇంట్లోనా?
చెప్పండి, ఒక ఇంట్లో సంతోషం వచ్చిందా? లేదు. ఒక పట్టణానికే సంతోషం వచ్చింది సువార్త వచ్చినప్పుడు. స్తోత్రం. అర్థం అంటే సువార్త ప్రకటించబడినప్పుడు పట్టణం మీద ఉన్న ఆ యొక్క దుఃఖము లేదా ఎవ్రీ డిస్పైర్, అటు విధమైన దుఃఖము, భారము, ఇటువంటి కాడులన్నీ కూడా పట్టణం మీద విరగొట్టబడ్డాయి. అందుకే పట్టణంలో వీధుల్లో సువార్త ప్రకటించబడుట చాలా ప్రాముఖ్యము. పట్టణమునకు ఆనందం వస్తుంది. హల్లెలూయా. పట్టణమునకు సంతోషం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మే వి సీ దోస్ డేస్, మే వి సీ దోస్ డేస్. యంగ్ పీపుల్ రైజ్ అప్ అండ్ ఆన్ ద స్ట్రీట్స్ మే దే ప్రీచ్ ద గాస్పెల్. హల్లెలూయా, హల్లెలూయా. మన కుమారులు, మన పిల్లలు, మన యవనస్తులు హల్లెలూయా దేవుని కొరకు వీధుల మీద నుంచొని సువార్త ప్రకటించే దినములు మన కన్నులు చూచును గాక. హల్లెలూయా, మన కన్నులు చూచును గాక. హల్లెలూయా. దానిలో భాగంగా మనం కూడా ఉందుము గాక. ఆమేన్, ఆమేన్. సువార్త ప్రకటించినప్పుడు సువార్త ఏం చేస్తుంది? బంధకాల నుంచి విడిపిస్తుంది. బంధకాల నుంచి విడిపించబడినప్పుడు కలిగేది ఆనందము. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం. సో సువార్తలో నుంచి నీకు ఆనందం వచ్చి ఉన్నది అని నువ్వు తెలుసుకోవాలి. You have to be excited for everything that God has done in your past. దేవుడు నీ గతంలో చేసిన కార్యముల విషయంలో నువ్వు ఉత్సహించాలి, ఆయన యందు సంతోషించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మేక్ దట్ యువర్ హ్యాబిట్, మేక్ దట్ యువర్ హ్యాబిట్. లార్డ్ ఐ థ్యాంక్ యూ, ఆమేన్, ఐ థ్యాంక్ యూ. ఇంతవరకు నాకు సహాయం చేసిన దేవా నీకు వందనాలు. హల్లెలూయా. పోయిన సంవత్సరం అంతా సహాయం చేసిన దేవా నీకు స్తోత్రం. ఈ 9 నెలలు సహాయం చేసిన దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా. నా ముఖమును సిగ్గుపడనీయలేదు నీకు స్తోత్రం. నా తలను పైకెత్తావు నీకు స్తోత్రం. హల్లెలూయా. నా అనుదిన ఆహారం నాకు దయచేసావు నీకు స్తోత్రం. నాలో జీవం ఉంచావు స్తోత్రం. నాకు ఆరోగ్యం దయచేసావు స్తోత్రం. నా కుటుంబాన్ని దయచేసావు స్తోత్రం. నాకు నివాసాన్ని దయచేసావు స్తోత్రం. అన్నిటికంటే మించి నీ యొక్క రక్షణ నాకు అనుగ్రహించావు స్తోత్రం. నీ ఆత్మాభిషేకాన్ని నాకు ఇచ్చావు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ హౌ ద ఫౌంటైన్ బిగిన్స్ టు ఇరప్ట్. ఆ రీతిగా మనలో ఉన్న ఆ యొక్క ఆనంద ఊటను మనము ఆ మట్టిని మొత్తం తీసేసి ఊట వల్లే చేయాలి. ప్రైజ్ ద లార్డ్. బావిలో నీరు అయిపోతే ఏం చేస్తారు? కొంచెం ఇంకా దోవుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ఆ పూడిక మొత్తం తీసినప్పుడు నువ్వు ఊటగా మారిపోతావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చింతలనే పూడిక మనం తీసేయాలి. హల్లెలూయా. నిందలనే పూడిక తీసేయాలి. మనము ఆ ఊట కోసం వెతకాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన చేసిన కార్యములు యందు మనం ఆనందించే వారిగా ఉంటే మీరు దుఃఖపడకుడి. ఆయన ఏమంటున్నాడు? మీరు దుఃఖపడకుడి. నెహెమ్యా 8లో. ఆమేన్. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట ద్వారా మీకు బలం వస్తుంది. బలం లేదా ఆయన యందు ఆనందించు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. బలం కొరకు మనం మెడిసిన్ తీసుకుంటాం, ఫుడ్ తీసుకుంటామా? అదే రీతిగా మనం తీసుకోగలిగిన ఫుడ్ ఏంటిదంటే ఆయన యందు ఆనందించడం. హల్లెలూయా. దట్ ఈస్ యువర్ మెడిసిన్. మెడిసిన్ టు యువర్ బోన్స్, మెడిసిన్ టు యువర్ బాడీ. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా హృదయము సంతోషించెను, నా ఆత్మ హర్షించెను, నా దేహము సురక్షితముగా నివసించుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ఆనందించటం మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. In Christ he has given us this oil of gladness. He was anointed with that same oil. ఆయన ఏ తైలముతో అభిషేకించబడి ఉన్నాడో ఆ ఆనంద తైలమును నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు. సో పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తితో నింపబడతాం. అది మాత్రమే కాదు, ఆయన యొక్క స్వభావం మనకు ఆయన ధరింపజేస్తున్నాడు. ఈ యొక్క స్వభావం ఏంటిది? ప్రేమ. తర్వాత ఏంటిది? ద నెక్స్ట్ థింగ్ ఇస్, చెప్పండి, నెక్స్ట్ థింగ్ ఏంటి? సంతోషం. జాయ్, లవ్, జాయ్, ప్రేమ, సంతోషం. ఆమేన్, హల్లెలూయా. సో ఇట్ ఈస్ నాట్ the levels, everything is a package.
ఆమేన్. సో పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు ప్రేమ నీ హృదయంలో ఏ రీతిగా కుమ్మరించబడి ఉన్నదో, సంతోషం కూడా ఆ రీతిగా నీకు కుమ్మరించబడి ఉన్నది, సమాధానం కూడా అదే రీతిగా కుమ్మరించబడి ఉన్నది. ఆమేన్. ఆశ నిగ్రహం కూడా అదే రీతిగా కుమ్మరించబడి ఉన్నది, మంచితనము నీలో కుమ్మరించబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన వారి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన పూర్ణముగా దిగి వచ్చి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆశ నిగ్రహము నీలో కుమ్మరించబడి ఉన్నది. ఆమేన్. When you have the Holy Spirit, you have self control. When you have Holy Spirit, you have joy. స్తోత్రం. ఆత్మ ఫలమా చెప్పండి. ఆత్మ ఫలమేదనగా, అంతేనా? స్తోత్రం. సో ప్రేమ ఒక ఫలము కాదు, సంతోషం ఒక ఫలము కాదు, ఫలాలు కాదు అవి, అవన్నీ కలిపి ఒకటే ఫలము. స్తోత్రం. సో పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి ఉన్నాడంటే ప్రేమతో పాటు సంతోషము కూడా వచ్చి ఉన్నది, సమాధానము కూడా వచ్చి ఉన్నది. ఆమేన్. స్తోత్రం. సో when we receive that Holy Spirit, we have joy. Amen. You have received joy. Now, what is the difference between joy and happiness? సంతోషానికి, ఆనందానికి డిఫరెన్స్ ఏంటి? సంతోషము, ఇట్స్ విత్ ఇన్ యూ. ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్ ఈజ్ ద హ్యాపీనెస్. ఆమేన్. నీలో ఉన్న సంతోషానికి ఒక భావోద్వేగం ఇవ్వడము ఆనందం. నీలో సంతోషం ఉన్నది, అయితే నువ్వు నవ్వినప్పుడు అది ఆనందంగా మారుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. సో జాయ్ ఈజ్ ద స్పిరిట్. ఆమేన్. జాయ్ ఈజ్ ద స్పిరిట్. సంతోషం అనేది ఆత్మ అయి ఉన్నది. ఏ రీతిగా ప్రేమ ఆత్మగా ఉన్నదో, విశ్వాసపు ఆత్మగా ఉన్నదో, అదే రీతిగా జాయ్ ఈజ్ ఆల్సో స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా. అది ఆత్మ ఫలము. ఆమేన్. సో ఆత్మ పొందిన వారమైతే నిశ్చయముగా మనలో సంతోషం ఉన్నది. బట్ వీ డోంట్ పుట్ అవర్ మైండ్ ఆన్ దట్, దేర్ఫోర్ వీ డోంట్ బేర్ అ ఫ్రూట్ ఆఫ్ దట్. మన మనసు దాని మీద ఉంచము కాబట్టి దాని యొక్క ఫలమును మనము చూడము. మన మనసు ఆయన చేసిన వాటి మీద గనక ఉంటే ఆత్మ ఫలములోని ఒక భాగముగా ఏంటిది? సంతోషం ఉన్నది. ఆ సంతోషము మనము, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఒక పండు, ఒక ఫలం ఏది తీసుకున్నా, ఆ ఫలంలో లెట్స్ సే ఆరెంజ్ అనుకుందాం. దాంట్లో ఏమేమి ఉంటాయి? వాటర్ ఉంటుంది, దాని తర్వాత విటమిన్స్ ఉంటాయి. విటమిన్ సి. నౌ ఆ ఫలములో మొత్తంలో నువ్వు విటమిన్ సిని సపరేట్ చేయగలుగుతావా? వాటర్ని సపరేట్ చేయగలుగుతావా? లేదు కదా. దాంట్లో ఉన్న మినరల్స్ని లేదా ఏ కాంపౌండ్ ఉన్నా అది మొత్తం కూడా ఒకటేలాగా ఉన్నది. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చినప్పుడు అదొక ప్రతి ముక్కలో కూడా విటమిన్ ఉన్నట్టే, హల్లెలూయా, ప్రతి విభాగంలో కూడా ఆ యొక్క వాటర్ ఉన్నట్టే, ఆ టేస్ట్ ఉన్నట్టే, ఆ కలర్ ఉన్నట్టే, అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నువ్వు శక్తి మాత్రమే పొందుకోవట్లేదు, ఆయన ఆత్మ ఫలములోని ప్రతి విభాగము నీలో ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి సంతోషం నీలో ఉన్నది. చెప్పండి, నాలో సంతోషం ఉన్నది, నాలో సంతోషం ఉన్నది, నాలో సంతోషం ఉన్నది, నాలో సంతోషం ఉన్నది. చెప్పండి, నాలో సంతోషం ఉన్నది. హల్లెలూయా. చెప్పనా సఖ్యమైన సంతోషం. హల్లెలూయా. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నాలో యేసు వచ్చినందున, నాలో యేసు.
సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సాఖ్యమైన సంతోషం, చెప్పనా సాఖ్యమైన సంతోషం, సంతోషమే, ఓ సంతోషమే సమాధానమే, సంతోషమే, చెప్పనా సాఖ్యమైన సంతోషం, చెప్పనా ఈ సంతోషము నీకు ఓ ఈ పక్కన ఉన్న వారికి చెప్పండి, ఓ ఈ సంతోషము నీకు కావాలేనా, నేడే యేసు, ఓ నేడే యేసు, ఆమె ఈ సంతోషము ఓ ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, నేడే యేసు నొద్దాకురము, నేడే యేసు నొద్దాకురము, సంతోషమే సమాధానమే, ఆమేన్, సంతోషమే సమాధానమే, చెప్పనా సాఖ్యమైన సంతోషం, చెప్పనా సాఖ్యమైన సంతోషము యందు మనం ఆనందించాలి. హల్లెలూయా. ఈ సంతోషం నీలో ఉన్నది, అయితే దీని యందు నీవు ఆనందించాలి. స్తోత్రం. హల్లెలూయా. సంతోషం మీద మనం దృష్టి ఇస్తే మనం ఆనందిస్తాం. ప్రైజ్ ద లార్డ్. చింత మీద కాదు. అందుకే ఆయన ఆనందించుడి, మరలా చెప్తున్నాను, మీరు ఆనందించుడి అంటాడు. ప్రభువునందు మీరు ఆనందించుడి. ప్రభువునందు, ఎవరి యందు? దుఃఖమునందా, చింతయందా, ఉపద్రవనందా? హల్లెలూయా, స్తోత్రం. ప్రభువునందు ఉంటే శ్రమలో కూడా వారు ఆనందించారు. హల్లెలూయా. హింసింపబడినప్పుడు వారు పాటలు పాడారు. హల్లెలూయా. స్తుతించారు. చెరసాల్లో కూడా వారు స్తుతించారు. హల్లెలూయా. అది ప్రభువునందు ఆనందించుట. స్తోత్రం. ప్రభువునందు ఆనందించుట ద్వారా వారు స్తుతిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. చెరసాల యొక్క గోడలు, పునాదులన్నీ కూడా, స్తోత్రం, కట్లన్నీ కూడా తెంచబడ్డాయి. అది ఎంత బాగా తెంచబడ్డాయి అంటే డోర్లన్నీ ఊడిపోయాయి, పునాదులన్నీ తెగిపోయాయి. వారికి ఉన్న బంధకాలన్నీ తెగిపోయాయి. వాళ్ళకేం కాలే, మళ్ళీ గోడలేం కూలిపోలేదు. ఏదైతే తెంపబడాలో అవే తెంపబడ్డాయి. ఏదైతే విరగొట్టబడాలో, అక్కడున్న ఖైదీల యొక్క సంఖ్యలన్నీ తెగిపోయాయంట. స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో సంతోషముతో నింపబడితే, సంతోష గీతములు మనం పాడుతూ ఉన్నప్పుడు, స్తుతి మనలో ఉన్నప్పుడు, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, ఎప్పుడన్నా కూడా నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా తెలుసుకోవడానికి, యూ కెన్ టెస్ట్ ఎ పర్సన్. దే సింగ్ ఎ లాట్. వారు ఏదో ఒకటి పాడుతూ ఉంటారు. As a man who is singing, ఎప్పుడు స్తుతి గీతం వారి నోట్లో గనక ఉంటే, దే ఆర్ అ జాయ్ఫుల్ పర్సన్. హీ ఈజ్ అ జాయ్ఫుల్ పర్సన్. హల్లెలూయా. స్తోత్రం. వారి నోట్లో ఎప్పుడు పాట ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నీ నోట్లో ఎప్పుడు ఆనంద గీతము నుంచును గాక, స్తుతి గీతము నుంచును గాక. ఆమేన్. ఆయన వారిని చెరలో నుంచి విడిపించినప్పుడు వారు కలకనిన వారి వలె ఉండెను, వారి యొక్క ముఖములో నవ్వుతో నిండెనంట. వారి నోటి నిండా ఏమున్నది? అన్నం ఉన్నదా? కమాన్, మీ నోటి నిండా దేవుడు అన్నం మీరు కడుపులో ఎట్లా నింపుకుంటారో ఆ రీతిగా దేవుడు మీ యొక్క నోటి నిండా నవ్వు నింపును గాక. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వారి నోటి నిండా నవ్వుండెను. ఎందుకు? వారు చెరలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఆయన వారిని దర్శించి ఉన్నాడు కాబట్టి. ఆయన వారు దర్శించినందుకు, ఆయన నిన్ను ఈ ఉదయకాల దర్శిస్తున్నందుకు నీ నోట్లో ఆయన తన నవ్వును నింపుతూ ఉన్నాడు. నిన్ను పాపం నుంచి విమోచించినందుకు, ఆయన నిన్ను నీతిమంతునిగా చేసినందుకు, ఆయన నిన్ను తన కుమారునిగా చేసినందుకు నీ నోటి నిండా నవ్వు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. విజయ అనుభవంలో ఉన్నవారు నవ్వుతారు. స్తోత్రం. విజయాన్ని ఎరిగిన వారు నవ్వుతారు. స్తోత్రం. మనము కలగొనిన వారి వలె ఉంటిమి. హల్లెలూయా. మన నోటి నిండా నవ్వుండెను.
చూడండి, నాలుక ఏమైంది? స్తోత్రం. నాలుక ఆనంద గానంతో ఉండాలి. స్తోత్రం. ఏం చేశారు? అన్యజనులు ఏం చెప్పుకుంటున్నారు? దేవుడు వీడి జీవితంలో గొప్ప కార్యం చేశాడు, అందుకే వీడు పాటలు పాడుతున్నాడు. హల్లెలూయా. వీడు దుఃఖంలో లేడు, వీడి శోధనలో లేడు, వీడి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా. మనం హింసలో ఉన్నప్పుడు కూడా అందుకే మనం పాట పాడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మనము పాపము నుంచి విడిపించబడిన దినము, రక్షణ పొందుకున్న ఈ యొక్క అనుభవం, ఈ గొప్ప రక్షణను ఏ ఒక్క దినము కూడా మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు మన నోటి నిండా నవ్వు ఉంటుంది, మన నాలుక నిండా పాట ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అన్య జనులందరూ కూడా యెహోవా గొప్ప కార్యములు చేసెను వీడి జీవితంలో అని చెప్పుకుంటారు. స్తోత్రం. స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే మనం పాటలు పాడుతుంటే అద్భుతాలు జరిగిపోతున్నాయి, జనాల అద్భుతాలని చూస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. వారి నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకొనిరి. ప్రైజ్ ద లార్డ్. అందుకే మన నోట్లో పాట ఆగిపోకూడదు. పాట ఎప్పుడు ఉంటుంది అంటే ఆనందం ఉన్నప్పుడు పాట ఉంటుంది. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. నా కూతురికి ఏడుస్తున్నప్పుడు జాయ్ అనే పాట పెడితే చాలు, ఇమ్మీడియట్లీ స్విచ్ అయిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. షీ వాంట్స్ జాయ్. ఆమె నోటితో అడిగే పాట ఏంటి తెలుసా? జాయ్ అంటది. హల్లెలూయా. స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆనందం మన హృదయంలో మనం ఎప్పుడు అనుభవిస్తూ ఉండాలి. పాట మన నోట్లో ఉండాలి. అది ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడు మన కళ్ళు ఆయన చేసిన పని మీద ఉన్నప్పుడు, కృతజ్ఞతతో మన హృదయం నిండినప్పుడు. స్తోత్రం. క్రీస్తులో మనం ఏమై ఉన్నామో మనం ఎరగాలి. కీర్తన 2వ కీర్తన 4వ అధ్యాయం చదువుతారా? 2వ కీర్తన 4వ వచనం చదువుతారా? ఇప్పుడు భూలోకం మీద ఉన్న రాజులందరూ ఆయనకి యుద్ధం చేయాలని ఆయనకి విరోధంగా మాట్లాడుకుంటూ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఆకాశమందు ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? ఆకాశమందు ఆసీనుడగు వాడు ఏం చేస్తున్నాడు? నవ్వుచున్నాడు. స్తోత్రం. మనం నవ్వడం నేర్చుకోవాలి. ఎందుకు? మన దేవుడు కూడా నవ్వుతున్నాడు. ఎప్పుడు వాళ్ళు యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నందుకు దేవుడు వాళ్ళని చూసి నవ్వుతున్నాడు. నీతో పోరాడువారు నీకు సిద్ధమైతే, నీకు విరోధంగా ఆయుధాలు లేస్తుంటే నువ్వేం చేయాలి? ఎందుకంటే నీకు విరోధంగా లేచు ఏ ఆయుధము వర్ధిల్లదు. స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడగువాడు, హీ హూ సిట్స్ ఇన్ ద హెవెన్ లాఫ్స్. ఆకాశములో కూర్చున్నవాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో కూడా చూస్తే, మనం క్రీస్తుతో కూడా మరణించి ఆయనతో కూడా లేపబడి, వి వర్ రేజ్డ్ విత్ క్రైస్ట్. హల్లెలూయా. ఆయనతో లేపబడిన వారమై 2:5 ఆయనను మన యెడల చూపిన తన మహిమ ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమె మనం అపరాధంల వల్ల చచ్చిన వారం అయితే క్రీస్తుతో కూడా ఆయన ప్రేమను బట్టి మనల్ని బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. తర్వాత క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము నిమిత్తము ఆయనతో కూడా లేపి. స్తోత్రం. ఇప్పుడు ఆయన ఎక్కడ కూర్చున్నాడు? పరలోకమందు కూర్చున్నాడు. ఇప్పుడు మనల్ని ఆయనతో కూడా లేపి, మనలను ఆయనతో కూడా ఆయన కూర్చొని ఏం చేస్తున్నాడు?
ఇక్కడ కాదు, నేను కీర్తన గురించి మాట్లాడుతున్నా. ఆ పరలోకమందు ఆసీనుడైన వాడు, చెప్పండి, నవ్వుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కూడా ఎక్కడ కూర్చున్నావు ఆయనతో పాటు? నువ్వేం చేయాలి? ఎవరన్నా నవ్వుతే వాళ్ళతో నవ్వుతాము కదా, నవ్వు వారితో నవ్వుడి. ఇప్పుడు దేవునితో మనం కూర్చున్నప్పుడు, ఆయన నవ్వుతున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఆయనే చెప్పాడు కదా, నవ్వు వారితో నవ్వుడి, నేర్చు వాడితో. ఇప్పుడు ఆయన మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు చెప్పండి? ఆయనతో. ఆయన ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. మనం ఏం చేయాలి ఆయనతో పాటు? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? నువ్వు క్రీస్తులో ఆయనతో పాటు కూర్చున్నావు. ఆయన ఏం చేస్తుండో నువ్వు అది చేయాలి. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప రక్షణ. హల్లెలూయా. ఎంత గొప్ప సువార్త. ఆమేన్. ఆయన యందు ఆనందించుట ద్వారా నూతన బలము మనలో ఉదయించుచున్నది. ప్రైజ్ ద లార్డ్. సో ఈ యొక్క కొద్ది కాల శ్రమలు, ఈ చులకనైన శ్రమలు అంటున్నాడు. ఇవి చులకనైన చిన్న కొద్ది కాలం శ్రమలు. కొద్ది కాల శ్రమల గురించి మనం ఎందుకు చింతిస్తున్నాం? శ్రమ గురించి ఎందుకు చింతిస్తున్నాం? అవి ఈ రోజుండి రేపు మాయమైపోయే శ్రమ ఇవి. హల్లెలూయా. శాశ్వతమైన మహిమ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్న శ్రమలు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి చెప్పనసఖ్యమైన ఆనందము గలవారమై ఆయన యందు సంతోషించే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆఖరిగా రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ అధ్యాయం 13వ వచనం. 15వ అధ్యాయం 13వ వచనము. కాగా చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చుట ద్వారా కలిగే ఫలాన్ని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవరగుటకు, నిరీక్షణ మనలో విస్తారంగా రావడానికి మనం ఏం చేయాలి? దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును, చూడండి చాలా ప్రాముఖ్యమైన మాట, విశ్వాసము ద్వారా ఏం నింపుతున్నాడు? సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నింపుతున్నాడు. దేని ద్వారా? విశ్వాసం దేని కొరకు కావాలి? అంటే మనము రేపు ఒక అద్భుతం చూడాలంటే మనకు కావాల్సింది ఏంటిది? రేపు మేలుని చూడాలంటే కావాల్సింది ఏంటిది? ఇప్పుడు మన జీవితంలో ఇంకొకటి ఏదైనా మేలుకరమైనది జరగాలంటే, ఆ పట్టబడిన ఆ స్థితి నుంచి బయటికి రావాలంటే మనకు కావాల్సింది ఏంటిది? సో ఈ విశ్వాసముతో ఉంటే మనము సంతోషంతో నింపబడతామంట. దేవుని అంటే నిశ్చయంగా ఆయన నన్ను విడిపించగలడు అని నీవు నమ్మితే, నీవు విశ్వసిస్తే, నువ్వు ఆల్రెడీ ఆ విడుదలను చూసిన వాడిగా ఉంటావు, ఆ ఆల్రెడీ పొందుకున్న వాడిగా ఉంటావు. కాబట్టి ఆనందిస్తావు. స్తోత్రం. ఆయన నీకు మేలు చేయగలిగిన వాడు అని నీవు ఎరుగుతే, నువ్వు విజయం పొందకముందే ఆల్రెడీ ఆత్మలో నువ్వు ఆనందిస్తూ ఉంటావు. ఎందుకంటే నువ్వు విజయం పొంది ఉన్నావు. స్తోత్రం. హల్లెలూయా. లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ టు గాడ్ విత్ థ్యాంక్స్ గివింగ్. మీ యొక్క విన్నపములు, we will open that scripture. Let your request be made known to God with thanksgiving అని అంటాడు. హల్లెలూయా. తెలుగులో ఐ ఫర్గాట్ దట్. స్తోత్రం. లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ టు గాడ్ విత్ ఫిలిప్పీ 4:6. దేని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను, ఏంటిది? కృతజ్ఞతాపూర్వకంగా. దేని గురించి కృతజ్ఞత చెప్తావు? పొందుకున్న దాని గురించి కృతజ్ఞత చెప్తావు. రైట్. హల్లెలూయా. పొందుకున్న దాని గురించే కదా. నువ్వు ఏదైనా తీసుకుంటే థ్యాంక్స్ అని చెప్తావు. సో మీ యొక్క విజ్ఞాపన, మీ విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలంటే దాని అర్థం ఏంటిదంటే, నువ్వు అడిగి ఉన్న దాన్ని నువ్వు పొందుకున్నావని ఆల్రెడీ నమ్మి స్తుతించాలి. స్తోత్రం. దేవా ఇది నాకు దయచేయి కాదు, దేవా నాకు ఇది దయచేసినందుకు వందనాలు. అది నీ ప్రార్థన.
దయచేసినందుకు వందనాలంటే నీ హృదయం సంతోషంతో సమాధానంతో నిండిపోతుంది ఆల్రెడీ. స్తోత్రం. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారవి విస్తారమైన నిరీక్షణ గలవారు అగునట్లు, లెట్స్ గో బ్యాక్ టు దట్ స్క్రిప్చర్ అగైన్. విస్తారమైన నిరీక్షణ గలవారు అగునట్లు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో. సో నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా నీవు ఆ యొక్క చింత నుంచి విడిపించబడి, ఆ దుఃఖం నుంచి విడిపించబడి నీవు ఆనందంతో నింపబడుతున్నావు. హల్లెలూయా. నువ్వు ఇంకా దుఃఖిస్తున్నావు అంటే నువ్వు విశ్వసిస్తలేవని దాని అర్థము. ఇంకా టెన్షన్ పడుతున్నావు అంటే నువ్వు విశ్వసిస్తలేవని దాని అర్థము. అర్థమవుతుందా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట. సో నువ్వు విశ్వసిస్తే గనుక నువ్వు దుఃఖించడం ఆపేస్తావు. అర్థమవుతుందా? నువ్వు విశ్వసిస్తే విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో నింపబడతావు. విశ్వాసము ద్వారా సమస్త సమాధానముతో నింపబడతావు. సమాధానం లేకుండా ఉంటున్నావా? నీ విశ్వాసాన్ని యొక్క పరిమాణాన్ని చూసుకోవాలి. నువ్వు దేవుని పూర్ణంగా నమ్మట్లేవు కాబట్టి సమాధానం లేకుండా ఉన్నావు. అది ఎలా జరుగుతుంది లేదు, నువ్వు దేవుని నిజంగా పూర్ణంగా నమ్మితే నీకు తెలుసు అది జరుగుతుందని. ఆమేన్. నువ్వు విజయం పొందుతావని తెలుసు. ఆమేన్. హల్లెలూయా. సో అది నీ యొక్క విశ్వాసం యొక్క పరీక్ష. నువ్వు విశ్వాసంలో నువ్వు సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా విశ్వాసము గలవారై సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నింపబడతావు. హల్లెలూయా. అందుకొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మన కొరకు పంపి సమస్త నిరీక్షణతో నింపబడినట్లుగా, హల్లెలూయా, విశ్వాసము ద్వారా ఆనందముతోనూ సమాధానముతోనూ నింపబడాలని దేవుడు కోరుచున్నాడు.